ప్రజా టీవీ తెలుగు న్యూస్. 5 ఎకరాలకు వెంటనే నాణ్యమైన విత్తనాలు 5 ఎకరాలకు వెంటనే 5 ఎకరాలకు వెంటనే వేరుశనగ విత్తనాలు 5 ఎకరాలకు సరిపడి విత్తనాలు వెంటనే జనాలనే కనపడతారు. అట్లా పైకి అది రోజు పైకి నువ్వు డౌన్ చేయి ఎక్కువ అట్లే పెట్టుకో అట్లే పెట్టుకో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఉదయం 11 గంటలకు సింగనమల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించుకొని తదనంతరం నార్పల మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా రావడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈరోజు మేము ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అంటే జూన్ 1వ తారీఖు నుంచే ప్రారంభమైంది. ఈరోజు దాదాపు 9వ తారీఖు. ఇంతవరకు రైతు సేవా కేంద్రాల్లో రైతులకు సరిపడే విత్తనాలు ఎక్కడ కూడా అందుబాటులో ఉంచలేదు. కేవలం వేరుశనగ విత్తనాలు, అది కూడా నాసి రకమైన విత్తనాలు కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. అవి కూడా 40% సబ్సిడీతో మేము పాస్ పుస్తకానికి 3 బస్తాలు ఇస్తామని చెప్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘంగా. అయ్యా, ఈరోజు జిల్లా వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2022 నుంచి 23, 24 కరువు మండలాలు ప్రకటించారు, ఖరీఫ్లో ప్రకటించారు, రబీలో ప్రకటించారు. అంటే ఇప్పుడు అర్థమైంది, ప్రభుత్వానికి తెలుసు రైతుల పరిస్థితి బాగలేదు, పంటలు సరిగా పండలేదు, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఒకవేళ పెట్టిన అరకొరగా వచ్చినా కూడా ఆ పంట కూడా మద్దతు ధరలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారులకు రాకముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఇంతవరకైతే 11 సంవత్సరాలుగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఎక్కడైనా రైతులు ఎక్కడైనా ₹1 ఆదాయం పొందినారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏ పంట పెట్టినా కూడా నష్టపోవడం జరుగుతుంది. మద్దతు ధరల కోసం 3,000 కోట్లు కేటాయిస్తామన్నారు, ఎక్కడ కూడా కేటాయించలే. జాతీయ విపత్తుల నిర్వహణ కింద 4,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు, అది కూడా ఎక్కడ కేటాయించలే. ఈరోజు చూస్తున్న మన జిల్లా రైతాంగం వేరుశనగ పంట పెట్టుబడి పెడతారు. దాదాపుగా 6 నుంచి 7 లక్షల ఎకరాల వరకు, లక్షల వరకు పత్తి, ఆముదము, సద్ద, ఉలవ, అలసంద, పెసర, కొర్ర, రాగి, జొన్న అనేక రకమైన పంటలు పెడుతూ కాయగూరల పంటలు పెడతారు. పండ్ల తోటలు ఉన్నాయి, ఎక్కడైనా గిట్టుబాటు ఉందని చెప్తున్నా. ఈరోజు చెప్తున్నా, వేరుశనగ పంట పండితే ₹1000కు 1,500 కొనేవాళ్ళు లేరు పరిస్థితి. ఈరోజు ₹3,000 రైతులు 3,500 పెట్టి విత్తనాలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మీరేం చెప్తున్నారు? 9,000 చిల్లర పూర్తి ధర, దాని సబ్సిడీతో మేము 1,700కి 1,800కి ఇస్తామంటున్నారు. ఎవరికి కావాలా? ఇది నాణ్యమైన విత్తనాలు కాదు అవి. మీరు నీళ్లు కొట్టిన వేరుశనగకాయలు రైతులకు పంపిణీ చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు, మొలక శాతం రాదని చెప్పి అనేక సందర్భాలు కూడా చెప్పాం. మీరు చెప్పారు రైతు సేవా కేంద్రాలు మీ అందుబాటులో ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. ఇవి మీరు ఎకరాకు 3 బస్తాలు ఇస్తే సరిపోదు. అది కూడా నాణ్యమైన విత్తనాలు, K6, అదేవిధంగా బుల్లెట్ కాయలు, అదే నాటికాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఎకరాకు సరిపడు, అంటే ఎకరాకు 3 బస్తాలు కాదు, ఎకరాకు 3 బస్తాలు ఇస్తూ అది కూడా పత్తి విత్తనాలు కూడా అందుబాటులోకి రావాలి. ఈరోజు 2వ పంట పత్తి విత్తనాలు, ఈ పంటతో కూడా పత్తి విత్తనాలు కూడా పెడతారు. ఈరోజు కంది, అలసంద, ఉలువ, పెసర కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ పంటలు పెడితే వేరుశనగ కానీ పత్తి కానీ పెడితే సరైన గిట్టుబాటు లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా పంటలు కూడా వేయాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆగస్టులో ఇవ్వడం జరుగుతుంది ప్రత్యామ్నాయ విత్తనాలు. అట్లా కాదు, ఇప్పుడే అందుబాటులోకి తేవాలి. ఇప్పుడే అందుబాటులోకి తెస్తే ఎవరైనా పంటలు పెట్టాలన్నా కూడా రైతులు ముందుకు వచ్చి, ఎందుకంటే ఆ పంటలు కానీ గిట్టుబాటు వస్తుందని చెప్పి పంట పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు అడుగుతున్నారు. ఆ ప్రత్యామ్నాయ విత్తనాలు ఇప్పటి నుంచే పంపిణీ చేయండి. రైతు సేవా కేంద్రాలు ఈరోజు పురుగు మందుల రేట్లు పెరిగిపోయినాయి, అదేవిధంగా ఫర్టిలైజర్ మందుల రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి దానిలో కూడా 90%తో ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు కార్పొరేట్ రంగానికి 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు, రైతులకు 9 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి మాఫీ చేయడానికి మీకు సిద్ధంగా ఎందుకు లేరని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అందుకోసం డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్పారో, గత ప్రభుత్వంలో ఐసీ ప్రభుత్వంలో 2 సెంట్లు ఇచ్చారు, 1.5 సెంట్ ఇచ్చారు, 1 సెంటు 1.5 సెంట్ ఇచ్చారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక 3 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇస్తామంటున్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. మేము చాలాసార్లు అర్జీలు ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా, ఈ మండల కేంద్రాల్లో కూడా అర్జీలు ఇచ్చాం. అందుకోసం డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైనా ఏ గ్రామాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది మీరు పరిశీలించండి, క్షేత్రస్థాయి పోవండి, అక్కడ పరిస్థితులు ఎక్కడే ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక కుటుంబంలో 2 కుటుంబాలు 3 కుటుంబాలు కాపురాలు చేసుకుంటున్నారు.
అందుకోసం మీరు తక్షణమే మేము ఇచ్చిన అర్జీలు పరిష్కారం చేసి ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి కార్మికులు కూడా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకి కొనసాగుతాయని చెప్పి కూడా ఈ సదనంగా హెచ్చరిస్తున్నాం. ఇవ్వాలి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇవ్వాలి. 90% సబ్సిడీతో విత్తన వేరుశెనగకాయలు ఇవ్వాలి. రైతులకు 90% సబ్సిడీతో విత్తన వేరుశెనగకాయలు ఇవ్వాలి. విత్తన వేరుశెనగకాయలు 90%. లెక్కితే నేనే పట్టుకుంటా. నాకు దూరంగా రండి, వెనక్కి సర్దుకోండి. మీరు చదువుకోండి, సారీ పట్టుకుంటారు. దాంతోపాటు అన్నదాత వసూలు కూడా 20,000 రూపాయలు ప్రభుత్వం ప్రభుత్వం పెట్టారు. ఆ ప్రభుత్వం అందించాలని చెప్పి 6,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఎన్నికల దీనికి సంబంధించి ఈ రుణాలకు సంబంధించి అన్ని విషయాలు అందుకే వాళ్ళు పట్టుకోవాలి. నువ్వేంటికి పక్క వాడా వీడియో